మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రథసప్తమి రోజు మనము సూర్య భగవాన్ని ఆరాధించాలంటే చక్కగా ముందు గుమ్మం నుంచి మొదలు పెడతాం. సూర్యకిరణాలు మన తూర్పు దిశలో సింహద్వారాలు ఉన్నటువంటి మన గుమ్మాలకు వీధులలో సూర్య భగవానునికి ఆహ్వానంగా గోమయంతో చక్కగా కళ్ళాపి చల్లి ఈ రోజు రథ ముగ్గును వేస్తాము. ఇక్కడ ఏంటంటే 9 గొబ్బెమ్మలు ఈ రోజు కూడా పెడతాము. నవగ్రహాలకు ప్రతీకగా పెద్ద గొబ్బెమ్మను మధ్యలో పెట్టి 8 గొబ్బెమ్మలు చుట్టూగా, అంటే అష్టగ్రహాలు, ఈ నవగ్రహాల్లో సూర్యుడు మధ్యలో ఉంటారు. చంద్ర మంగళ బుధ గురు శుక్ర శని రాహుకేతువులు అనేటువంటి ఈ గ్రహాలను 8 గొబ్బెమ్మలుగా పెడతాము. వీటి చుట్టూ మనము సూర్య భగవాను ఆరాధిస్తున్నట్టుగా దానికి రేగు పండ్లు, అంటే సూర్యుడికి ఇష్టమైనటువంటి ఈ మాఘమాసంలో వచ్చే రేగు పళ్ళు, చిక్కుడుకాయలు, అనపకాయలు, పసుపు కుంకుమ, బంతి పూలు, సీజన్ వారిగా వచ్చేటువంటి పూలు పళ్ళు కూరగాయలతోని ఆ స్వామిని అర్చిస్తాము. అలాగే రథసప్తమి నది ఒడ్డుకు సూర్య ఉదయకాలానికి ఇసుకను చక్కగా నేర్పేసుకొని దాని మీద పసుపు చిక్కసం బియ్యం పిండితోని కలిపిన చిక్కసం అనే ఎల్లో కలర్ పిండి, పసుపు రంగు పిండితోని ముగ్గు వేసి సూర్య భగవాన్ యొక్క ప్రతిమను దిద్దుకొని అక్కడ సూర్య అష్టోత్తరము లేక ఆదిత్య ఉదయము చేస్తూ అరుణోదయానికి ఎరుపు కిరణాలు పెద్ద మండలాకారంలో వచ్చేటువంటి ఆ వృత్తాకారపు అరుణుణ్ణి వచ్చేటప్పటికి మన పూజ అంతా సంసిద్ధం చేసుకొని సూర్య ఉదయానికి ముందు ఎవరైతే నువ్వుల పిండితోని 7 జిల్లేడాకులతోని, జిల్లేడాకు రేగు పండు భుజాల మీద తల మీద పెట్టుకొని అశ్వాలకు ఏకచక్రం సప్తాశ్వరూఢం కాబట్టి సప్త అశ్వాలకు ప్రతీకగా ఈ ఆర్కపత్రము అంటే జిల్లేడు చెట్టు, ఆ జిల్లేడు ఆకులను మనము తల మీద పెట్టుకొని, ఆర్కఫలము అంటే రేగు పండ్లను ఆకు మీద పండు పెట్టుకొని ఒక మునక వేయడం. ఇలాగా ఆ కాలానికి సంబంధించినటువంటి ఈ 7 ఆకులను, అవే సూర్య భగవానుని సప్తాశ్వాలు, అలాగా ఆకులను పెట్టుకొని భుజాలపై తలపై పెట్టుకొని నదీ స్నానం చేస్తాము. తొలుత నదీ స్నానం చేశాక ఆ తర్వాత ఇసుక తిన్నె మీద శివలింగాన్ని, సూర్య ప్రతిమను దిద్దుకొని సూర్య పూజ చేస్తాము. దానికి ఆదిత్య ఉదయము నువ్వుల పిండి నివేదించి ఆదిత్య ఉదయం గాని సూర్య అష్టోత్తరం గాని చదువుకుంటాము. అది నదీ తీరంలో చేయవలసిన పుణ్యకృతువు. ఇంకొకటి ఏంటంటే గత సంక్రాంతి నుంచి కూడా మనము పెట్టుకున్న గొబ్బెమ్మలు, గోమయమైన గొబ్బెమ్మలు ఆరిపోయి ఉంటాయి చక్కగా. అవన్నీ కూడా ఒక పోగు చేసుకొని ఒక కుంపటిలో వేసుకొని ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు కసిని నువ్వులు పోసి బంతిపూలు గాని తులసి దళాలు వేసుకొని సూర్యునికి నదీ తీరంలో కాని ఇంట్లో తులసి మొక్క దగ్గర గాని ఓం ప్రభాకరాయ నమః, ఓం ప్రచండాయ నమః, ఓం మార్తాండాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఇలాగా 12 రూపాలు గల ద్వాదశాదిత్యుల యొక్క నామాలను పఠిస్తూ 12 అర్ఘ్యాలు ఇవ్వడం వల్ల సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. పితృదేవతలకు అందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాడు. ఇలా సూర్య అర్ఘ్యాలు విరవడం వల్ల పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలకు మోక్ష సిద్ధి జరిగి వాళ్ళ వంశస్థులందరికీ కూడా శుభ ఫలితాలను ఇస్తారని ఒక వేదవచనం ఉంది. అలాగే తులసి మొక్క దగ్గర చక్కగా అలిక్కొని ఆవు పెడతోని పంచవన్న ముగ్గులు పెట్టి తులసి అమ్మవారికి పూజ చేసి అక్కడ దీపాలు వెలిగించి అదే చోట మనము చిక్కుడు ఆ కాయల రథాన్ని చీపురు పుడకలతోని 7 గుర్రాలకు ప్రతీకగా 7 చిక్కుడు కాయలను ఒక రథాకారంలో చేసి దాని మధ్య రాగి ప్లేట్ లో గంధం కుంకుమ కలిపి సూర్య భగవాన్ని ప్రతిమ వేసి ఆ రాగి ప్లేట్ పైన ఈ చిక్కుడు రథాన్ని పెట్టి నదీ తీరంలో చేసుకోలేని వాళ్ళు తులసి మొక్క దగ్గర ఈ సూర్య భగవాను యొక్క వ్రతం చేసుకొని నోము నోచుకుంటాము. రథసప్తమి నోము నోచుకొని కొత్త బియ్యం పిండితోని బెల్లంతోని పాయసాన్ని ఆరిపోయిన గొబ్బెమ్మల ద్వారా ఆవు పిడకలతోని మనము పాయసాన్ని వంట చేసుకొని పాయసాన్ని వండుకొని సూర్య భగవానునికి నివేదిస్తాము. అది ఇంటిలిపాదికి ప్రసాదంగా పంచడం వల్ల సూర్య కిరణాలు పడినటువంటి ఆ పాయసం అమృతాన్నమై అందరికీ ఆయు ఆరోగ్యాలను ఇస్తుంది.